जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 सतस। రసజ్ఞ శ్రీ భారత్ వీక్షకులకు నమస్సుమాంజలి. మన సీతమ్మ శీర్షికన వాల్మీకి సీతమ్మ వారి సౌశీల్యాన్ని సుగుణాలను ఎలా వర్ణించారు, తదుపరి మన తెలుగు రామకావ్యాలలో ఈ క్రమం ఎలా నడిచిందో ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం కదా. ఈయం సీతా మమ సుత అని జనక మహారాజు తన అనుంగు బిడ్డ సీతమ్మ వారిని రాముల వారికి అప్పగించాడు. ఆ తర్వాత లక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహాలు కూడా చక్కగా సంపన్నమయ్యాయి. దేవదుందు విభూషలతో ఆకాశ మార్గంలో దేవతలందరూ కూడా పుష్పవృష్టి కురిపిస్తూ ఉండగా నేత్రపర్వంగా సీతారామ కళ్యాణం, లక్ష్మణ భరత శత్రుఘ్నుల కళ్యాణాలు కూడా జరిగాయి అని మనం విన్నాం కదా. మరి మన తెలుగు రామాయణాలలో కూడా సీతమ్మ వారి కళ్యాణాన్ని ఎంత కన్నుల పండుగగా వర్ణించారో అది కూడా మనం తెలుసుకుంటే కానీ మనకు తృప్తిగా ఉండదు కదా, తృప్తిగా ఉండదు. ఎందుకంటే మనం చూసామా వాళ్ళ కళ్యాణాలని, ఇంత చక్కగా వర్ణించారా, అప్పుడు జరిగిందా, ఇలాగ జరిగిందా, ఎవరన్నా చూసారా అంటే గత వారంలో మనం చెప్పుకున్న వంశవృక్షం గురించి చెప్పాం కదా, మీకు గుర్తుంది కదా. మన అమ్మ నాన్నను పరిచయం చేస్తుంది, మన నానమ్మని తాతయ్యని పరిచయం చేస్తారు, అమ్మ అమ్మమ్మని తాతయ్యని పరిచయం చేస్తుంది, ముత్తాతలు అంతవరకే వాళ్ళు చేయగలరు. అంతకు ముందు వాళ్ళందరినీ కూడా వాళ్ళు చూసి వచ్చిన వాళ్ళు కాదు కదా, విన్నట్టుగానే. మన తాత ముత్తాతల గురించి వాళ్ళ తాత ముత్తాతల గురించి ఎలా తెలుస్తుంది అంటే ఈ ప్రమాణాలు ఉన్నాయి చూసారా, ఇవి మనం విన్న ద్వారా మనం ధృవీకరించుకుంటాం. ఇప్పుడు నాన్న తాతయ్యల వరకు మనం చూడగలం, అంతకుముందు వాళ్ళని చూసామా, చూడలేదు కదా, ఎలాగ నిర్ధారించి చెప్పగలం అంటే దీని కూడా ఈ ప్రమాణాలను కూడా ఒప్పుకునేందుకు తర్క శాస్త్రంలో ప్రత్యక్ష ప్రమాణాలు, అనుమాన ప్రమాణాలు, ఆప్తవాక్య ప్రమాణాలు అని 3 రకాల ప్రమాణాలు ఉంటాయట. ప్రత్యక్షంగా మనం చూద్దాం, ప్రత్యక్ష ప్రమాణం అంటే మన కళ్ళకు కనపడాలి, మనం కనిపిస్తే కానీ మనం ఒప్పుకోము. ఈ ఆధునిక ప్రపంచంలో ఇప్పుడు దేవుణ్ణి కూడా ప్రత్యక్షంగా చూపించమంటున్నారు. మనం ఎలా చూపించగలం దేవుణ్ణి కదా, భగవంతుణ్ణి. ఇప్పుడు శాస్త్రం అదేమన్నా భక్తి ఎక్కడ శాస్త్రం, మన భౌతిక శాస్త్రము ఇలాంటి శాస్త్రాలన్నీ ఎక్కడ సమాప్త అవుతాయో, ఎక్కడ ముగుస్తాయో అక్కడి నుంచి భక్తి భగవత్ తత్వం మొదలవుతుంది కదా. ఇవన్నీ కూడా మనకు అనుభవం ద్వారా తెలుసుకునేటువంటి విషయాలు. ఈ ప్రమాణాలు ఎలాంటిదన్నాము, ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, ఆప్తవాక్య ప్రమాణం అంటారు. ప్రత్యక్షం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు మనం కళ్ళారా మనం చూసేటివి అనమాట. ఈ అనుమాన ప్రమాణాలు ఏమిటి అంటే ఇది వరకు వాళ్ళు చెప్పినట్టుగానే, పాత వాళ్ళు చెప్పినట్టుగా, వాళ్ళు చెప్పినందువల్ల వీటిని మనం అనుసరిస్తున్నాము. అలాగా ఆప్తవాక్యం ఇది కూడా ఒక రకంగా అలాంటిది. ఈ ప్రమాణాలను ఆధారంగా చేసుకుని మనం ఈ వంశవృక్షాలు అవన్నీ చెప్పుకుంటాం. ఇప్పుడు కూడా ఈ పెళ్ళిళ్ళు అన్నది కూడా సీతారామ కళ్యాణం ఇలా జరిగిందా అని మనం చెప్పుకోవడం ఎలా ఉంటుంది అంటే ఈ ప్రమాణాలలో ఏదైనా ప్రమాణాన్ని మనం అంగీకరించాలి, అప్పుడు మనం ఒప్పుకోగలం. లేదు నా కళల్లో కెమిస్ట్రీ లాగా, ఫిజిక్స్ లాగా ఇలా ఫలానా పొటాషియం పర్మాంగనేటు ఇంకోటి ఏదో కలిపితే ఫలానా వస్తుంది, H2O అంటే H2 హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపితే నీళ్లు పుడతాయి, ఇవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా చూపించాలంటే కుదరదు కదా. ఇవన్నీ కూడా శాస్త్రానికి అతీతమైనటువంటి ప్రమాణాలు ఇవన్నీ కూడా. ఇక మన తెలుగు రామాయణాలలో రంగనాథ రామాయణంలో ప్రత్యేకించి సీతారామ కళ్యాణాన్ని ఎంత అద్భుతంగా వర్ణించారంటే, ఎంతో కమనీయంగా రమణీయంగా వర్ణించారనమాట. ఎంత బాగా వర్ణించాడంటే ఆంధ్ర ప్రాంత సంప్రదాయం ప్రకారంగా మనకు రకరకాల పెళ్లికి సంబంధించినటువంటి సంప్రదాయాలన్నీ ఉంటాయి కదా. అవి వధూవరుల అలంకారాల విషయం ముఖ్యంగా. ఎందుకంటే ఆ పెళ్ళిళ్ళలో వరుని కంటే వధువు ఎక్కువగా అలంకారాలు ధరిస్తుంది, భూషణాలు ధరిస్తుంది, మైపూతలు ధరిస్తుంది. ఇప్పుడు ఆధునిక కాలంలో అయితే ప్రత్యేకంగా అమ్మాయిని అలంకరించేందుకు
ఎవరినన్నా పిలుస్తున్నారు, బ్యూటీషియన్స్ని పిలుస్తున్నారు. పాతకాలంలో ఇవన్నీ కూడా ఎలాగ జరిగేవి అంటే మకరికలు అంటారా, బుగ్గల మీద కనిపించకుండా చిన్న 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 ఒక ఒక పువ్వులను కానీ, పక్షులను కానీ, చిలుకను, నిమళ్లను, లేక లతలను అవన్నీ కూడా చిత్రీకరించడం అనమాట కపోలాల మీద. అప్పుడు పెళ్ళిళ్ళు అయ్యేది ఎప్పుడు 14-15 ఏళ్లకు, 18 ఏళ్ల లోపల అయ్యేవి కదా. బుగ్గలు చక్కగా నిగనిగలాడుతూ అందంగా ఉండేటువంటి బుగ్గల మీద లేపూతలలాగా పూసి మకరికలు చిత్రీకరించడం ఉన్నది గొప్ప కళ. ఇప్పుడు మనం అనుకుంటాము అబ్బో మనకు రకరకాల హెయిర్ డిజైన్స్ అవన్నీ వచ్చాయనుకుంటాం. మనం విన్నాం కదా భారతంలో ద్రౌపది ఎలా వెళ్తుంది, అక్కడికి వెళ్ళి మన రాజా మందిరంలో ఈ సేవలన్నీ పుష్పలావికలు, ఆ పుష్పాలంకరణలు, మహారాణికి చేసేటువంటి, సుదేష్ణకి చేసేటువంటి అలంకారాల విషయంలో శ్రద్ధ తీసుకునే మహిళగా వెళ్తుంది కదా మన ద్రౌపది. అలాంటి భారతంలోనే ఆ విషయం విన్న. రామాయణ కాలంలో కూడా అలాంటివన్నీ ఉండేవి, అలంకరణలు చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రత్యేకించి సీతారామ కళ్యాణ విషయంలో ఎంత చక్కగా వరుని ముందు ఆ వధువుని అపూర్వ సౌందర్య రాశిగా నిలబెట్టాలి అంటే ఒక పెద్ద పరీక్ష లాగా అనమాట. రంగనాథ రామాయణంలో వర్ణిస్తాడు. జడల అలంకారం ఏమిటి, ఇందాక చెప్పుకున్నటువంటి కపోలాలను అలంకరించడం ఏమిటి, కంఠాభరణాలు ధరింపజేయడం ఏమిటి, ఈ వస్త్రాలను అలంకరించడం ఏమిటి, నడుముకు వడ్డానం లాంటివి అలంకరించడం ఏమిటి. అబ్బబ్బబ్బా ఎంత గొప్ప వర్ణనలు అసలు. జడల అలంకారాలు, శరీరం మొత్తం అలంకారాలు, అలా అంత చక్కగా చేసేటువంటి సంప్రదాయం అన్నమాట. ఇటువంటి అన్నీ కూడా మనం అసలు కని విని ఎరుగనటువంటి ఆభరణాల పేర్లన్నీ వస్తాయి రంగనాథ రామాయణంలో. ఈ ప్రాచీన కుంకుమ, కస్తూరి, గోరోజనము, శంకుమదంబు, వాసన కదంబింపగా నలుగులు పెట్టారట. అమ్మాయికి నలుగులు, ఇప్పుడు పసుపు అది పూసి స్నానం చేస్తారు చూసారా, అలాగా నలుగులు పెట్టారట. ఘనసార సురభి నఖంపచాంబూల జలకంబులు తీర్చారట. ఘనసార సురభి, అవన్నీ కూడా సురభి, ఇవన్నీ కూడా మనం వాడుతున్నామా? ఇప్పుడు మనం దూరం అయిపోయాము. కానీ రంగనాథ రామాయణం ఇవన్నీ వర్ణించారు. జలకాలు ఆడించారట ఆ అమ్మాయిని. ఎవరిని? అమ్మాయిని, సీతమ్మ వారిని. జిలుగుల తడియొత్తి చెంగావి వన్నె చలువ పావడాలపై జాళువా సరిగ కొంగుల నొప్పి దుకూలములు అంటే వస్త్రములు కట్టారట. కొప్పును గొప్పగా అమర్చారట. జాజి క్రొవ్విరులు అంటే పువ్వులు, కొప్పుల మీద పువ్వులు, జాజి క్రొవ్విరులు అంటే చక్కటి పువ్వులు అన్నమాట. విరులు పచ్చకర్పూరము, పన్నీరు అద్ది బంగారు సరిగలు కలపడేలా రవికలు తొడిగారట. మెడలో పలు విధాల హారాలను అలంకరింపజేశారు. ముఖ్యలతో నాసాగ్రాన్ని కూడా అందగింపచేశారు. ఇంకా కమ్మలు, మనం టాప్స్ అంటున్నాం కదా ఆధునిక కాలంలో, కమ్మలు అని వర్ణించాడు రంగనాథ రామాయణంలో. మా వైపు రాయలసీమ కూడా కమ్మలు అంటాం. రకరకాల ప్రాంతాల్లో రకరకాల ఈ టాప్స్కి పేర్లు ఉన్నాయి కదా. ఈ జాజులు, కెంపులు, బవిరలు, కడియములు, పద్మరాగములు గుచ్చిన మొలనూళ్ళు, గోమేధికములు పొదిగిన అందియలు కాళ్ళకు వేసుకుంటారు కదా, అందియలు, గోమేధికాలు పొదిగారట ఆ అందియల్లో. ఇవన్నిటితో శారదా పూర్ణిమ బింబమా అన్నట్టు ఉందట అమ్మవారు సీతమ్మ. మనకు సీతమ్మ అనాల్సిందే, సీతమ్మ వారు అనాల్సిందే. సీత అనేందుకు అసలు మనసు ఒప్పదు కదా మనకి. ఇవన్నీ ధరించినటువంటి సీతమ్మ వారి ఆ కళ్యాణకారకమైనటువంటి ఆ సౌందర్యాన్ని, ఆ దివ్యమంగళ సౌందర్యాన్ని మనం మనసులో నిలుపుకుంటూ వచ్చే భాగంలో ఏమవుతుందో తప్పకుండా మన సీతమ్మ ద్వారా తెలుసుకుందాం. స్వస్తి.